హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ యూనిట్ 5లోని సెకండ్ లెసన్ లాస్ట్ది రైడర్స్ టు ద సీ రిటర్న్ బై జేఎం సింజ్. ఈయన పూర్తి పేరు ఎడ్మండ్ జాన్ మిల్లింగ్టన్ సింజ్. 16th ఏప్రిల్ 1871 జన్మించాడు. ఈయన ఒక ఫేమస్ ఐరిష్ ప్లే రైట్ అంటే నాటక రచయిత, రైటర్, పోయెట్, కవి, రచయిత, ఫోక్ సాంగ్స్ అంటే జానపద కథలను సేకరించేవాడు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఐరిష్ సాహిత్య పునర్జీవనంలో కీలక వ్యక్తిగా విమర్శకులు మరియు పండితులు ఆయనను ఎడ్వర్డియన్ శకంలో అత్యంత ప్రభావవంతమైన నాటక రచయితలలో ఒకరిగా మరియు అతని సహచరులు వారిలో విలియం బట్లర్ యెట్స్ ఐరిష్ సాహిత్యంలో అత్యంత ఫలవంతమైన నాటక రచయితగా విస్తృతంగా భావిస్తారు. వీరి యొక్క ప్రసిద్ధి రచనలు వచ్చేసి 1907న ద ప్లేబాయ్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్, 1903న ఇన్ ద షాడోస్ ఆఫ్ ద గ్లిన్, 1904న రైడర్స్ టు ద సీ, ద వెల్ ఆఫ్ ద సెయింట్స్. ఇక్కడ వరకు అబౌట్ ద ఆథర్ సరిపోతుంది. ఈయన 24th మార్చ్ 1907 మరణించడం జరిగింది. ఇక మనం లెసన్ లోకి వెళ్దాం. రైడర్స్ టు ద సీ అనేది ఐర్లాండ్ పడమర తీరంలోని అరాన్ దీవుల నేపథ్యంలో సాగే ఒక శక్తివంతమైన ఏకపాత్ర అభినయ విషాద నాటకం. రైడర్స్ టు ద సీ అంటే సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళు లేదా సముద్ర వీరులు అనుకోవచ్చు. ఇక్కడ జరిగే కథ సముద్ర తీరంలో బ్రతుకుతున్న ప్రజల గురించి ఉంటుంది. అక్కడ జీవించే ప్రజల యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టడం లేదా వారి దగ్గర ఉన్న వస్తువులను సంతలో అమ్ముకొని రావడం. ఇక్కడ నుండి ఈ తీరం నుండి వేరే ప్రాంతానికి పడవలో బయలుదేరి వెళ్తారనమాట. ఈ ద్వీపవాసులకు సముద్రం వారికి జీవన ఆధారం. చేపలు పట్టడానికి వారు సముద్రంపై ఆధారపడతారు. ఒక్కోసారి 15 నుంచి 30 రోజుల వరకు చేపలు పట్టడానికి వెళ్లాల్సి వస్తుంది. వారి ప్రయాణంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. సముద్రమే వారికి జీవన ఆధారం అయినప్పటికీ ఆ సముద్రంలో అలలు వారిని మింగేస్తాయి. ఇదొక భయంకరమైన ప్రయాణం. ఇది కొన్నిసార్లు మిత్రుల్లా ఉంటుంది, కొన్నిసార్లు శత్రువులా ఉంటుంది. ఎందుకంటే మిత్రుల్లా కొన్నిసార్లు ఆదరిస్తుంది జీవనాధారం. శత్రువులా అంటే అలలు వచ్చి వాళ్ళని దాంట్లో లాక్కెళ్ళిపోతాయి సముద్రంలో, అలా వాళ్ళు చనిపోవాల్సి వస్తుంది. అయితే ఈ సముద్ర తీరానికి దగ్గరలో ఒక కుటుంబం నివసిస్తుంది. వారు మొత్తం 11 మంది. వారిలో మౌర్య అనే వృద్ధ స్త్రీ, తన భర్త, ఇంకా 6 కొడుకులు. వారి పేర్లు దీంట్లో మైకెల్ ఇంకా చిన్న కొడుకు బార్టీ అని ప్రస్తావించబడింది. 2 కూతుర్లు క్యాథలిన్ మరియు నోరా. ఈ ప్రాంతంలో నివసించేవారు చేపలు పట్టడమే వారి వృత్తి. వాళ్ళు వేటకు వెళ్తేనే తినడానికి ఆహారం ఉంటుంది అన్నట్లు ఉంటుంది వారి పరిస్థితి. అయితే మన కథ ఒక చిన్న ఇల్లుని చూపించడంతో ప్రారంభమవుతుంది. మౌర్య వంటగదిలో ఉంది. తాను బాధపడుతుంది. ఎందుకంటే మౌర్య భర్త, తన మామ మరియు తన 5 కుమారులు సముద్రంలోనికి చేపలు పట్టడానికి వెళ్ళారు. అలా వారు సముద్ర ప్రయాణం చేశారు కానీ ఇంటికి మాత్రం తిరిగి రాలేదు. అప్పుడు వారు అనుకుంటున్నారు, ఆ వృద్ధ మహిళ మౌర్య తన భర్త, తన మామ ఇంకా 5 పిల్లలు అంటే ఇక్కడ మొత్తం 7 సముద్రం బలి తీసుకుంది అని బాధపడుతుంది. మౌర్య వంటగదిలో బాధపడుతూ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. క్యాథలిన్ 20 సంవత్సరాల అమ్మాయి, ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. ఆమె చిన్న సోదరి నోరా ఒక మూటను మోసుకొని ఇంట్లోకి వచ్చింది. అప్పుడు వాళ్ళమ్మ వేరే గదిలో ఉంది. వారి సోదరుడు మైకెల్ అంటే మౌర్య వాళ్ళ భర్త, వాళ్ళ మామ, వాళ్ళ 5 కుమారుల్లో ఈ మైకెల్ అనే వ్యక్తి ఒకడు. అతను కూడా సముద్ర ప్రయాణానికి వెళ్ళాడు చేపలు పట్టడానికి. అతను కూడా తిరిగి ఇంటికి రాలేదు. ఆ మూట అనేది సముద్ర తీరంలోని కొట్టుకొచ్చింది వారి ప్రాంతానికి. దాన్ని నోరా తీసుకొని వచ్చి వారింట్లో మౌర్యకి తెలియకుండా దాచారు. ఎందుకంటే ఆ మూట తెరిచి చూస్తే అది మైకెల్ దని తెలిస్తే బాధపడుతుందని దాచారు. మైకెల్ కూడా చనిపోయాడని ఆ వస్తువుల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు బయలుదేరేటప్పుడు కొన్ని సామాన్లు, వస్తువులు వారితో పాటు తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఒకవేళ సముద్రంలో పడవ ఎక్కడైనా మునిగిపోయినా, అలల్లో వాళ్ళు మునిగిపోయినా ఆ సామాన్లన్నీ తిరిగి తీరానికి వచ్చేవి. అలా కొంతకాలానికి మౌర్యకి ఒక చిన్న కొడుకుంటాడు. మనం చెప్పుకున్నాం కదా బార్టీ. చిన్న కొడుకు, చివరి కొడుకు బార్టీ. అతను గుర్రాలను అమ్మడానికి సముద్రం దాటి గాల్వే సంతకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. వాతావరణం బాగలేకపోయినా తల్లి బ్రతిమలాడిన కుటుంబ పోషణ కోసం అతను వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. తన చివరి కొడుకు కూడా తిరిగి రాడు అనే భయంతో మౌర్య తీవ్ర ఆందోళన చెందుతుంది. ఆ బాధలో ఆమె తన కొడుకు వెళ్ళేటప్పుడు కనీసం దీవించలేకపోతుంది. సింజ్ ఈ నాటకంలో అద్భుతమైన ప్రతీకలను ఉపయోగించారు. అంటే తల్లి చెప్తుంది, నువ్వు ఒక్కడవే కదా నాకుంది, వెళ్ళకు అని అంటుంది. కానీ బార్టీ వినడు.
ఎందుకంటే కుటుంబంని పోషించాల్సిన బాధ్యత అతని మీద ఉంది కాబట్టి, ఆ బార్టీ అనే వ్యక్తి ఆ గుర్రాలను అమ్మి దాని మీద వచ్చిన డబ్బుని ఇంటికి తీసుకొని రావాలని అనుకున్నాడు. కానీ అతను కూడా చనిపోతాడనమాట. శవం కోసం తెచ్చిన తెల్లటి పలకలు మరణం తథ్యమని సూచిస్తాయి. బార్టీ గుర్రం కోసం ఉపయోగించే తాడు అతని మరణానికి సంకేతంగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చనిపోయిన మైకేల్ గుర్రంపై బార్టీ వెనుక కూర్చున్నట్లు మౌరియాకు కలిగే దర్శనం చావుకు ఒక అతీంద్రియ హెచ్చరికగా నిలుస్తుంది. క్యాథలిన్ మరియు నోరా పాత్రలు మౌర్య విషాదానికి భిన్నంగా కనిపిస్తాయి. పెద్దమ్మాయి క్యాథలిన్ ఇంటి బాధ్యతలను మోస్తూ ధైర్యంగా ఉంటుంది. చిన్నమ్మాయి నోరా బయట జరుగుతున్న విషయాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉంటుంది. వీరిద్దరూ కుటుంబంలో జరుగుతున్న నష్టాలకు కృంగిపోయిన జీవితం కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తూ చివరకు బార్టీ కూడా సముద్రంలో పడి చనిపోయాడు అనే వార్త వీళ్ళకి తెలుస్తుంది. అయితే మౌర్య కుప్పకూలిపోకుండా ఒక రకమైన ప్రశాంతత పొందుతుంది. ఎందుకంటే సముద్రం తన దగ్గర ఉన్నవంతా తీసేసుకుంది. ఇక తనను ఏమీ చేయలేదని, తన దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదని ఆమె గ్రహిస్తుంది. ఏ మనిషి శాశ్వతం కాదు, మనం సంతృప్తి చెందక తప్పదు అనే మాటలతో నాటకం ముగుస్తుంది. అంటే ఇక్కడ సముద్రం అనేది అలల ద్వారా అందరినీ బలి తీసుకుంటుంది. చేపలు పట్టడానికి వెళ్ళే జాలర్లను అది మింగేస్తుంది. అంటే అలల్లో లాగేస్తుంది. అలా వారు చనిపోతున్నారు. సో ఇదండి లెసన్ అనేది. సో చివరిగా ఇదండి వీడియో అనేది. మచ్చా ఆ, లోడ్ అయిపోయింది అది పదమా పోదామా? మచ్చా ఇంకేం లేదుగా, అంతే. ఇంకే ఉండదు మచ్చా పోదాం. ఇంకేంలే, లెసన్ అయిపోయింది, పోయేదంతే. ఇంకే ఉండదు పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్ము ఏమన్నా పోద్దా? నే హ్యాపీ అయితే కదరా నేను. మచ్చా నాకు ఐడియా రాలేదు మచ్చా రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.